నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. దిన ఫలితాలలో భాగంగా ఈరోజు అనగా జూన్ 6, 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5:44 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:45. ఈరోజు తిది ఏకాదశి తెల్లవారుజామున 4:48 వరకు. తదుపరి ద్వాదశి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము హస్త ఉదయం 6:28 వరకు. తదుపరి చిత్తా నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జం మధ్యాహ్నం 3:35 నుంచి సాయంత్రం 5:23 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:25 నుంచి ఉదయం 9:12 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 12:40 నుంచి 1:32 వరకు. రాహుకాల సమయం ఉదయం 10:37 నుంచి మధ్యాహ్నం 12:14 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3:29 నుంచి సాయంత్రం 5:07 వరకు. ఈరోజు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:08 నుంచి తెల్లవారి 4:56 వరకు. అమృత గడియలు రాత్రి 2:25 నుంచి తెల్లవారి 4:14 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుంచి మధ్యాహ్నం 12:40 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూన్ నెల 6వ తారీఖు 2025 నాటి దిన ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఆ గ్రహాల యొక్క ఫలితాలు ప్రభావము ఎలా చూపించబోతోంది అనే అంశంలో ముందుగా చంద్రుడు కన్యా రాశిలో ఉత్తర ఫల్గుణి నుంచి హస్తాలోకి ప్రవేశమయ్యాడు. ఈరోజు ప్రత్యేక దినం ఏంటంటే శుక్రదినము. ఈరోజు శుక్రుడి యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. కళల పట్ల మాధుర్యము, ప్రేమ సంబంధాలకు దీనిలో ఉండే వాళ్లకు ఈరోజు చాలా శుభదినము. మంచి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే ఆర్థికంగా మెరుగుదల ఉంటుంది. ఆర్థిక పరిస్థితుల్లో గ్రోత్ అనేది కనబడుతుంది. స్నేహితుల సహాయ సహకారాలు సమయానికి మీకు అందుబాటులోకి వస్తాయి. కానీ ఖర్చులు మాత్రం విపరీతంగా ఉండబోతున్నాయి. ఈరోజు ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శుక్రగ్రహానికి శాంతి చేయడం కానీ, జపం కానీ, హోమం కానీ, దానం కానీ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే తదుపరి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే వారికి విశ్రాంతి అవసరము. మానసికంగాను శారీరకంగాను ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబ విషయాలలో కొంచెం శ్రద్ధ పెట్టి సమస్యలు ఏవైనా గతంలో ఉంటే వాటిని చక్కదిద్దే ప్రయత్నం ఈరోజు చేసుకోండి. చిన్న చిన్న ఖర్చులు తప్పవు, కానీ ఖర్చుల్ని నియంత్రించుకునే ప్రయత్నం చేసుకోండి. ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశం కూడా కొద్దిగా కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండేవారు శుభవార్తను వినే అవకాశం కనబడుతోంది. వాణిజ్య ఒప్పందాలు ఏమైనా చేసుకుంటే అగ్రిమెంట్స్ చేసుకోవడం కానీ, పార్ట్నర్షిప్ అగ్రిమెంట్స్ కానీ, కాంట్రాక్ట్ కానీ ఇట్లాగా ఏదైనా ఒప్పందాలు తీసుకోవాలి చెయ్యాలి అని అనుకుంటే కనుక ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణుకి పూజ చేసుకోండి. విష్ణు సంబంధిత ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే వారికి గతంలో అనారోగ్య సూచనలు ఏమైనా ఉంటే కనుక అవి మెరుగుపడి ఆరోగ్యం చిక్కే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు వారి మార్పులలో లేట్ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. అంటే వాళ్ళకి ప్రమోషన్ ఇస్తాము అని అన్ని ఆర్డర్లు చేతికి రావడము, తిరిగి అది ఇంప్లిమెంట్ అయ్యేటప్పటికీ లేట్ అయ్యే పరిస్థితి గోచరిస్తోంది. అంటే వాళ్ళకి డోలాయమానంగా ఉంటుంది. అంటే స్థిరత్వంగా కనిపించదు. ఇది ప్రమోషన్ వచ్చినట్ట రానట్ట, వెళ్ళాలా ఉండాలా, ఇలాంటి సందిగ్ధంలో ఉండే అవకాశము కనబడుతోంది. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబంలో తార్కిక చర్చలు అంటే కొన్ని రకాలైన చర్చలు జరిగే అవకాశము కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము చంద్రుడికి సంబంధించి ఆరాధన చేయడం కానీ, దీపం పెట్టడం కానీ, దానం ఇవ్వడం కానీ చేసినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో వారికి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. అయినప్పటికీ
జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ప్రేమ సంబంధాలు మెరుగవుతాయి. కుటుంబం చాలా చక్కగా ఉండబోతోంది. ఉద్యోగస్తులకు, మిగతా రంగంలో ఉన్న వారికి కూడా ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము ఆదిత్య హృదయం పఠించండి. స్వామివారి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి మీ యొక్క పనుల్లో ఒత్తిడి, ప్రెషర్ అయితేనే తప్ప మీరు పనులు చేయలేని పరిస్థితికి వెళ్తారు. ఈరోజు అలా ఉండబోతోంది. తినే విషయాలలో జాగ్రత్తలు తీసుకోండి. అంటే ఫుడ్ పాయిజన్ అయ్యేటట్టుగా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. మౌనం పాటించడం వీలైనంత మంచిదిగా ఈరోజు చెప్పడం జరిగింది. వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, మిగతా అన్ని రంగాల వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలే ఉన్నాయి తప్ప పెద్దగా చెప్పుకోదగినట్టు లేదు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కొంత అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శివ పూజ చేసుకోండి. శుక్ర జపము, శుక్రుడికి సంబంధించిన జపము కానీ లేదా మంత్రం కానీ పఠించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే వారికి కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళతో, పలుకుబడి కలిగిన వాళ్ళతో సంబంధాలు ఏర్పడే అవకాశం కనబడుతోంది. మీ యొక్క పనిలో పురోగతి కనబడుతోంది. నిద్రలేమి సమస్యలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ కవచము ఒకటి ఉంటుంది. నవగ్రహ పీడా స్తోత్రము అని కూడా ఉంటుంది. ఈ రెండు మీరు ఈరోజు పఠించడం కానీ వినడం కానీ చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఆధ్యాత్మిక చింతన శుభ ఫలితాలను ఇస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టుకోండి. మీకు చెప్పదగిన పరిహారము మంగళవారం రోజు పూర్తిగా ఉపవాసం ఉండే ప్రయత్నం చేస్తూ మద్యము, మాంసము రెండు వదిలే ప్రయత్నం ఈరోజు చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు ప్రమోషన్స్ పొందే అవకాశము, విద్యార్థులకు ఈరోజు సక్సెస్ సాధించే అవకాశము ఎక్కువగా కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము గురు అష్టోత్తరము తప్పనిసరిగా పఠించండి. మాకు రాదు అని అనుకున్న వాళ్ళు గురు సంబంధిత ఆలయాలను దర్శించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. గురుగ్రహం యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. అయితే మకర రాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే పరిస్థితులు మెరుగవుతాయి. గతంలో కన్నా ఈరోజు మీరు యాక్టివ్గా, ఉత్సాహంగా ఉండబోతున్నారు. ఆకస్మిక ధనప్రాప్తి, ఆకస్మిక ధనాదాయము వచ్చేందుకు మార్గాలు రకరకాలుగా గోచరిస్తుంటాయి. అయితే ఉద్యోగంలో ఒత్తిడి తగ్గి సానుకూలంగా ఉండే అవకాశం కూడా గోచరిస్తోంది. బంధువుల, మిత్రుల యొక్క కలయిక, దూరపు బంధువులు కలుసుకోవడము, తద్వారా సంతోషం కలిగే అవకాశం కనబడుతోంది. అయితే చెప్పదగిన పరిహారము శనేశ్వరుడి మంత్రాన్ని చిన్నదిగా ఉంది, అది ఇస్తున్నాను, అది చదువుకునే ప్రయత్నం ఈరోజు తప్పనిసరిగా చేసుకోండి. ఓం శం శనేశ్వరాయ నమః ఈ మంత్రాన్ని 108 సార్లు ఉదయమే చదివినట్టయితే కనుక రోజంతా సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి సంపూర్ణత సాధించేందుకు, అంటే ఏ పనిలోనైనా సరే, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, మీరు మీ పనులు చక్కబెట్టుకోవాలి, అవ్వాలి అని అంటే కనుక మీకు శ్రమ ఎక్కువ పడితేనే తప్ప పని అయ్యేటట్టుగా కనపడలేదు. కొంతమందికి కార్య విఘ్నం జరిగే అవకాశం కూడా కనబడుతోంది. కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం ఎక్కడా కనిపించట్లేదు. దీంతో పాటు తగాదాలు, గొడవలు అయ్యే అవకాశం కనబడుతోంది. సానుకూలంగా స్పందించే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఉదయం నుంచి సాయంత్రం వరకు శివనామ స్మరణ వీలైనన్ని సార్లు చేసినట్టయితే కొంత ఫలితం ఉంటుంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండేవారికి ఈరోజు అత్యంత లాభదాయకమైన రోజు. అనుకున్న పనులు ఈరోజు మీరు అన్నీ నెరవేర్చుకోగలుగుతారు. కార్యసిద్ధి, కార్యజయము కూడా కలిగే అవకాశం కనబడుతోంది. శుభకార్యాలు చేస్తారు, శుభవార్త వింటారు, శుభకార్యాలకు వెళ్ళే అవకాశం కూడా ఇక్కడ గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము రాహు కేతువులు ఇద్దరికీ కూడా జపము, హోమము, దానము ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితులు, గోచార రీత్యా పరిహారాలు, సూచనలు. నమస్తే.